సర్వసాధారణంగా మనకందరికీ కడుపు నొప్పి వస్తుంటుంది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళమన్నప్పుడు, ఎగ్జామ్ రాయమన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది. సో, చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, పిల్లాడు తింటలేదు, కడుపు నొప్పి అంటున్నాడు, స్కూల్‌లోంచి కాల్ వచ్చింది. దీనివల్ల ఏమవుతుంది, ఫాదర్ డ్యూటీ నుంచి వచ్చేయాల్సి వస్తుంది. మదర్‌కి ఏమన్నా ప్రేమ, ఆప్యాయతతోటి ఈడికేదో అయిపోతుందో, ఏమైపోతుందో అనే క్వెషన్. కొంతమంది ఏంటంటే పూర్తిగా వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అపెండిసైటిస్ చిన్నపిల్లల్లో కామన్. సో, ఏముంటదిలే వీడు ఊరినే నాటకాలు వేస్తాడు. సో, ప్రాబ్లమ్ ఏంటి అని అంటే, ఎవరికి ఎప్పుడు ఏ టెస్ట్ చేయాలి, ఎందుకు ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో కడుపు నొప్పి వస్తే అల్ట్రాసౌండ్ స్కాన్ ఇస్ ఫైన్. చాలామంది వచ్చి సార్ కొద్దిగా ఎండోస్కోపీలు చేయండి అని అడుగుతుంటారు. అందరికీ ఎండోస్కోపీ అవసరం లేదు చిన్నపిల్లలకి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎలా వస్తుంది, ప్యాటర్న్ ఏంటి, వాళ్ళు బరువు తగ్గుతున్నారా లేదా, ఆకలి, మోషను ఇలాంటివి కనుక్కున్న తర్వాత ఏ ఏరియాలో కడుపు నొప్పి వస్తుందో ఆ ఏరియా వరకు ఎట్లా టెస్ట్ చేయాలనేది. సో, చిన్నపిల్లలు అల్ట్రాసౌండ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఈ ఏరియాలో లింఫ్ నోడ్స్ అనేవి కొద్దిగా లావుగా ఉంటాయి. సో, అది ఎలా అంటే మనకు జలుబు చేసినప్పుడు చిన్నప్పుడు టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఎలా అయితే పెద్దగా అవుతాయో అక్కడ గ్లాండ్స్ అలాగే వస్తూ ఉంటాయి. నాన్ స్పెసిఫిక్ ఫీచర్స్ అంటాం, మిసెంట్రిక్ ఎడినైటిస్. చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ అదే ప్లేస్లో లింఫ్ నోడ్స్ ఒకదాని కూడా అతుక్కుపోయి ఉంటాయి. కొన్నిసార్లు టీబీ కూడా వస్తుంది చిన్నపిల్లల్లో. సో, ఇది టీబీ లింఫ్ నోడా లేకపోతే మామూలుగా వచ్చిన ఇదా. సో, ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే కొంతమంది వెయిట్ గెయిన్ అవ్వకపోవడం, ఫీవర్ రావడము, మళ్ళీ కడుపు నొప్పి రావడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నప్పుడు లింఫ్ నోడ్స్ ఉన్నప్పుడు, తర్వాత వాళ్ళకి తగ్గకపోయినా అలాంటి సిచ్యువేషన్స్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవి చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.